హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్టీ ఛానల్. ఈరోజు వీడియో పార్ట్ 2 అండి. అంటే నేను స్టార్టింగే చెప్పాను కదా, పార్ట్ 1 పార్ట్ 2 వీడియో పెడతానని. సో ఈరోజు పార్ట్ 2 వీడియో పెడుతున్నాను. ఇది అంటే నేను జియోలాజికల్ గార్డెన్కి వెళ్ళాను. సో అక్కడ వీడియో ఇది అంటే మనం జియోలాజికల్ గార్డెన్ వెళ్ళేటప్పుడు ఈ వే నుండి వెళ్ళాలి. అలా చూస్తున్నా కదండి, అది యాస్. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, జియోలాజికల్ గార్డెన్. ఇది అంటే నేను ఎంట్రన్స్ నేను వీడియో చేయలేదు. వాళ్ళు అంటే ఒక్కొక్క ప్లేస్ దగ్గర వాళ్ళు అంటే పర్మిషన్ ఇవ్వట్లేదు. సో నేను జస్ట్ అక్కడ నార్మల్గా వీడియోస్ తీశాను. ఎక్కడ పర్మిషన్ ఉందో అక్కడ నేను వీడియోస్ తీశాను. సో నేను ఎంట్రన్స్ దగ్గర తీయలేదు. అండ్ ఇదండి జియోలాజికల్ గార్డెన్. మీకు తెలిసే ఉంటుంది, కానీ నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఈ జియోలాజికల్ గార్డెన్ ఏదైతే ఉందో ఇది 1876లో ఓపెన్ చేశారు ఈ జియోలాజికల్ గార్డెన్ యాజ్ అ జియోలాజికల్ సైన్స్. దాని గురించి ఇది ఓపెన్ చేశారు జియోలాజికల్ గార్డెన్. మీకు తెలిసే ఉంటుంది, దీన్ని చిడియాఘర్ కూడా అని అంటారు. సో ఈ విధంగా ఉందండి. అంటే ఎక్కువ బర్డ్స్ అయితే లేవు, జస్ట్ అక్కడక్కడ అంటే ఉన్నాయి బర్డ్స్, కానీ ఎక్కువ లేవు. ఇది నేను ట్రై చేశాను అంటే వీడియో తీయడానికి, కానీ నాకైతే షో చేయలేదు ఎక్కువ. వైట్ ఇది చూడండి, ఇలా కనిపిస్తున్నాయి. అసలు ఈ గార్డెన్ కూడా నాకు చాలా నచ్చింది, కానీ ఎక్కువ యానిమల్స్ కానివ్వండి, ఎక్కువ బర్డ్స్ కానివ్వండి ఎక్కువ కనిపించలేదు. ఇది టైగర్ అంటండి ఈ ప్లేస్, కానీ నాకు ఇక్కడైతే టైగర్ కనిపించలేదు. అసలు నేను ఒక 1 అవర్ వరకు అలాగా అంటే అదంతా అంటే గార్డెన్ ఏదైతే ఉందో జియోలాజికల్ గార్డెన్ అలాగా తిరుగుతూనే ఉన్నాం మేము. ఎక్కడ టైగర్ కనిపించలేదు. లాస్ట్కి మేము ఇంకా ప్లేసెస్ ఉన్నాయి అనేసి మ్యాప్లో చూస్తే అప్పుడు మాకు తర్వాత లాస్ట్కి మేము చూసాం టైగర్ కానివ్వండి, ఇంకా చీతా కానివ్వండి, అలాంటివి చూసాం. సో స్టార్టింగ్ అయితే మాకు ఏ టైగర్ కానీ ఏదైనా అంటే ఏవి కనిపించలేదు. మేము అనుకున్నాం అనవసరంగా వచ్చామని, కానీ లాస్ట్కి అయితే మేము అన్నీ అంటే టైగర్స్ని, లయన్ని చూసాం. కానీ ఎక్కువ యానిమల్స్ అయితే లేవు, తక్కువే ఉన్నాయి. కానీ బాగుంది గార్డెన్, జియోలాజికల్ గార్డెన్ ఇది. అక్కడ చూడండి, రెడ్ కలర్ ఆరో మార్క్ ఉంది. అక్కడ క్రొకోడైల్స్ ఉన్నాయి. ఇంకా ఆ లేక్లో ఇంకా చాలా ఉన్నాయండి క్రొకోడైల్, కానీ మనకి షో చేయట్లేదు. అక్కడైతే ఉన్నాయి క్రొకోడైల్స్, మూవ్ అవుతున్నాయి. ఇంకా ఇది రెప్టైల్స్ హౌస్ అండి, రెప్టైల్ హౌస్. ఇందులో చాలా స్నేక్స్ అయితే ఉన్నాయి, చాలా రకాల స్నేక్స్.
అక్కడ చూడండి, రెడ్ కలర్ యారోతో షో అవుతుంది. అక్కడ చీతా ఉందండి, కానీ గ్లాస్ వల్ల మనకి అంటే సరిగ్గా కనిపించలేదు. అది వీడియోలోనే కాదండి, బయట కూడా సరిగ్గా కనిపించలేదు. నేను ట్రై చేశాను అంటే వీడియో తీయడానికి, బట్ కనిపించలేదు. ఇదండి, ఇదంతా గార్డెన్లా ఉంది. చూడండి, యారో మార్క్ షో అవుతుంది. అది జంగల్ క్యాట్ అంట. జంగల్ క్యాట్ చూడండి, వైట్ టైగర్. నేను ఎప్పుడు అంటే రియల్గా అయితే నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం వైట్ టైగర్ చూడడం.
ఆరో మార్క్ షో అవుతుంది కదండి, అక్కడ లాయన్ ఉంది, అది నిద్రపోతుంది. వీడియో తీసా అంటే నేను ట్రై చేశాను కానీ అది అలానే నిద్రపోతూ ఉంది. సో నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయాను. వైట్ పికాక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అంటే ఎక్కువ బర్డ్స్ కూడా లేవు, అంటే జస్ట్ ఏవో ఉన్నాయి, యానిమల్స్ కానివ్వండి ఏవైనా. ఇంకా ఉన్నాయేమో, మేము ఎక్కువ అయితే మేము చూడలేదు. సో ఇదండి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మేమైతే 2 ఎలిఫెంట్స్కి చూసామండి. అండ్ స్వాన్స్ ఇవి చూడండి ఎలాగా ఉన్నాయో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి నాకు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీకు మీరు కోల్కతా ఎప్పుడైనా వస్తే కనుక తప్పకుండా చూడండి జువాలజికల్ గార్డెన్, మీకు నచ్చుతుంది.
మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.